ఏపీలో టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన అగ్రనేతలు కదిలి వస్తున్నారు. దాదాపు 10 మంది అగ్రనేతలు చంద్రబాబుకు అండగా ప్రచారంలో పాల్గొనున్నారు. రోడ్ షోల్లోనూ బహిరంగ సభల్లోనూ ప్రసంగించనున్నారు. ఏపీలో ఎన్నికల పోరు తారాస్థాయికి చేరింది. అధికార ప్రతిపక్షాల పరస్పర విమర్శలతో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. మాటకు మాటతో వేడి మరింత రాజుకుంది. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న సమయంలో ప్రచార జోరును పెంచాలని నిర్ణయించింది టీడీపీ. ఇప్పటికే చంద్రబాబు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రోజుకు 2-3 జిల్లాల్లో ప్రచారం చేస్తున్నారు. దాదాపు అన్ని జిల్లాలను చుట్టేశారు. ఇక నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారాన్ని ఉధృతం చేయబోతోంది టీడీపీ. ఇప్పటికే 30 మంది స్టార్ క్యాంపెయినర్లను టీడీపీ రంగంలోకి దించింది. సీఎం చంద్రబాబు ఓవైపు సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని ఉధృతం చేస్తూనే మరోవైపు ప్రచార వ్యూహాలు రచిస్తున్నారు. తనకున్న రాజకీయ అనుభవంతో జాతీయ స్థాయి నేతలను ఏపీలో ఎన్నికల ప్రచారానికి రప్పిస్తున్నారు. బీజేపీయేతర కూటమిలో భాగంగా ఉన్న రాజకీయ పార్టీల అగ్రనేతలను ఏపీలో ప్రచారానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో టీడీపీ ఎన్నికల ప్రచారంలో మరింత జోష్ రానుంది. నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫరూక్ అబ్దుల్లా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, మాజీ ప్రధాని దేవేగౌడ, డీఎంకే నేత స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ సౌరి టీడీపీ తరఫున ప్రచారానికి రాబోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఇందులో జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా విజయవాడ చేరుకున్నారు. ఇవాళ ఉదయం ఆయన చంద్రబాబుతో భేటీ అవుతారు. అనంతరం కడప, ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలు నియోజకవర్గాల్లో చంద్రబాబు నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో ఫరూక్ అబ్దుల్లా పాల్గొంటారు. ఈ నెల 28న విజయవాడలో జరిగే ఎన్నికల ప్రచార సభలో అరవింద్ కేజ్రీవాల్, 31న విశాఖలో జరిగే సభలో మమతా బెనర్జీ, కేజ్రీవాల్, ఏప్రిల్ 2న నెల్లూరులో జరిగే ప్రచారంలో తేజస్వి యాదవ్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో దేవేగౌడ ప్రచారం చేసే అవకాశం ఉంది. మరోవైపు చిత్తూరు జిల్లాలో డీఎంకే అధినేత స్టాలిన్ ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. వివిధ ప్రాంతాల్లో చంద్రబాబుతో కలిసి శరద్ పవార్, యశ్వంత్ సిన్హా, అరుణ్ సౌరి ప్రచారంలో పాల్గొననున్నారు.